ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏ విషయాలు కీలకంగా అంటే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. ఈ రోజు 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా కీలకమైన సమావేశం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్లి కలిసి అక్కడ మంత్రులతో కేంద్ర మంత్రులతో కూడా కలిసి రావడం కూడా జరిగింది. దీనిపైన జిఎస్టీలో సవరణల మూలంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలకు ఎంతైతే ఊరట కలిగిస్తుంది, పరిశ్రమలు మరింత పెంపుదలకి కానివ్వండి, పెట్టుబడులకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు ముందుకి ఈ తరలి వచ్చేందుకు కూడా జిఎస్టీ దోహదపడుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు అక్కడ మంత్రులతో కేంద్ర మంత్రులతో కలిసి వచ్చారు. ఇదే నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా విశాఖపట్నంలో ఐటీ హబ్ మరియు పారిశ్రామికవేత్తలతో కూడా 2 రోజులు పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించినారు. పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే వారిని ఆహ్వానించేందుకు దీనిపైన 2 రోజుల పాటు విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ప్రధానంగా కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించడం, అట్లాగే మొన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఈ పెట్టుబడిదారుల సమావేశానికి కూడా చంద్రబాబు హాజరై అక్కడ ఉన్న దాన్ని కూడా పరిశీలించి వారందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ మేర కూడా ఈ రోజున కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంట్లోనే సిఆర్డీఏ నూతన భవనాన్ని కూడా త్వరలోనే ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ నూతన భవనం ప్రారంభోత్సవం అనంతరం కూడా మరింతగా రాజధాని పనులు వేగవంతం చేసేందుకు కూడా అన్ని వైపు నుంచి కూడా దోహదపడుతుంది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 3 టవర్ల నిర్మాణం జరిగింది. అట్లాగే 800 మంది నివాసం ఉండేందుకు కూడా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, హెచ్ఓడి క్వార్టర్స్ కానివ్వండి, ఈ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి. దీనిని కూడా ప్రస్తుతం సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు పలు జిల్లాల మధ్యన కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలని ఆయా జిల్లాల్లో చేర్చాలని చెప్పేసి గతంలో క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జిఎస్టీ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, రాష్ట్రానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి దీన్ని అంటే పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుంటానికి వస్తారో ఈ పరిశ్రమల పెట్టుబడి కోసం మరింతగా సులభతరం చేయాలి అన్నదానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అంటే కరెంటు ఛార్జీలు మనకి ఈ కరెంటు ఛార్జీలు కూడా కొంతమేర యూనిట్ కి కొన్ని 3 నుంచి 12 పైసలు కూడా తగ్గించడం కూడా జరిగింది. దీని నిర్ణయం తీసుకుంటే కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే పరిస్థితి